జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చదివేది జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వరవర మునిలేఖ శ్రీమాధవాంగ్రి జలజత్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ వరాంకుశ పాద భక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓ శ్రీయంపతి శ్రీవైకుంఠ నాయక నిత్యముక్తుల ఆరాధ్యమా అవాప్త సమస్త కామ ఆశ్రిత వాత్సల్య జలలే అద్దికల్పక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణ భానుపురి పట్టణ స్థిత పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విజ్ఞాపనం. హే స్వామి, లోకరక్షణ దీక్షతో శ్రీవైకుంఠం పాలసముద్రం మొదలుకొని శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో 108 రూపాలలో అర్చామూర్తిగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కలి ప్రభావంతో భోగలాలసులైన జీవులను ఉద్ధరించడానికి నీవు సంకల్పించావు. ఆది శేషాంత సంభూతుడు జగదాచార్యుడు శ్రీ రామానుజుల సహస్రాబ్దిని వ్యాజ్యం చేసుకొని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరులను ఆవహించి వారి ద్వారా 108 దివ్యక్షేత్రాలను సమతామూర్తి శ్రీ రామానుజుల చుట్టూ ప్రతిష్ఠితం చేయించావు. ఈ కలియుగంలో అందరికీ శ్రీ రామానుజులే గతి అని వారిని చూపిస్తూ వారి చుట్టూ 108 దివ్య తిరుమేనులతో దేవరవారు చేరి 3 సంవత్సరాలు నిండినది. ఈ సంవత్సరం మాఘమాసం ఆర్ద్రా నక్షత్రం నుండి చిత్తా నక్షత్రం వరకు అనగా తేదీ 30 జనవరి 2026 నుండి 9 ఫిబ్రవరి 2026 వరకు సమతా ఉత్సవాలు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నిర్వహిస్తున్నాము. శ్రీమన్నారాయణ జగద్రక్షక మీరు తాయార్లతో భక్తజన పరివారంతో వేంచేయవలసిందిగా దాసుని ప్రార్థన. ఇట్లు శ్రీరామానుజ దాసుడు వరవర ముని. రామానుజుల వారి శిష్యుడైనటువంటి వరవర మునుడు మన అందరినీ ఆ స్వామివారి యొక్క కళ్యాణానికి పెరుమాళ్ళ యొక్క అనుమతితోటి, అంటే మన భానుపురి పట్టణంలో మన సూర్యాపేట పట్టణంలో పద్మావతి గోదా సమేతుడైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి మనమంతా కూడా ఆ కళ్యాణ మహోత్సవానికి బ్రహ్మోత్సవాలకు రావాల్సింది అని చెప్పి మనకు ఆహ్వాన పత్రికను వరవర ముని లేఖ ద్వారా మన ఆచార్య సన్నిధుల నుంచి మనకు అందజేయడం జరిగింది. మనందరి తరఫున మన నిర్వాహకులైనటువంటి యొక్క మన బజ్జూరి కృష్ణయ్య గారికి అందజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా దీనికి అంగీకారమేనా? అందరూ ఓం అని చెప్పండి. ఒకసారి చెప్పండి, మీరు ఓం అనండి గట్టిగా. యథావకాశం ఆ 9 రోజులలో మనకు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా అవకాశం ఉన్నటువంటి వారు ఆ కళ్యాణం రోజు మరి మన ఆలయం తరఫున అక్కడ ఒక దేవాలయానికి వస్త్రాలు, అక్కడ కళ్యాణానికి మంగళసూత్రాలు ఇలాంటివి సమర్పించేటువంటి యొక్క అవకాశాన్ని 108 ఆలయాలకు
వాళ్ళ అవకాశం కల్పించారు. 108 పెరుమాళ్ళు కదా, మరి ఒక్కొక్క దగ్గర నుంచి ఆలయం నుంచి ఆ పెరుమాళ్లకు మర్యాదలు వెళ్ళాలి. ఆ కళ్యాణాన్ని మన తరఫున నిర్వహించినట్టుగా చేయాలి అని చెప్పి 27,000 రూపాయలు దానికోసమని సమర్పిస్తే ఆ రోజు మనము ఆ తలంబ్రాలు, వస్త్రాలు, మంగళసూత్రాలన్నీ కూడా మన ద్వారా ఆ పెరుమాళ్ళకు అక్కడ అందుతాయి. అది నిర్వహణ బాధ్యతను మన వికాస తరంగిణి ఆండాల్ గోష్ఠి భక్త బృందం తరఫున మన దేవాలయం తరఫున పంపిస్తున్నాం. అందరూ ఓకేనా? అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా సమర్పించుకుంటే సమర్పించుకోవచ్చు. మన మందుల గారి దగ్గర ఆ పేర్లు రాసుకుంటారు. సమర్పించకపోయినా మన గోష్ఠి తరఫున ఆ 27,000 రూపాయలు సమర్పించి మన వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఒక దేవాలయ పెరుమాళ్లకు కళ్యాణ మహోత్సవానికి తరంబరాలు, వస్త్రాలు మనం పంపిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఆరగింపు వెంటనే మంగళాశాసనం తీర్థ ప్రసాద కోరు. జై